స్కూల్లోని బూత్లో పలువురు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పాత బస్తీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. 33 డివిజన్లో కూడా దాదాపుగా 25 నుంచి 50 లోపు మాత్రమే ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఓట్లు పడ్డ పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా చార్మినార్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఫోర్స్ను డిప్లాయ్ చేశారు. చార్మినార్ వద్దనే అనేక బలగాల్ని కూడా మోహరించారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కడ 33 డివిజన్లో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా తక్షణమే వెళ్లేందుకు వీలుగా పోలీసులు ఇక్కడ ఫ్లాట్లను రంగంలోకి దించారు. కేవలము పాత బస్తీలోనే 4 ప్లాట్ల బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో 2 బెటాలియన్లు సిఆర్పిఎఫ్ బలగాలు కాగా మొత్తంగా ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా పాత బస్తీలో అంటే అత్యంత సున్నితమైన ప్రాంతం కావడము, గతంలో కూడా ఇక్కడ అనేక ఘటనలు జరగడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే డీసీపీ సత్యనారాయణ అలాగే అడిషనల్ సిపి స్వాతి లక్రా కూడా ఇక్కడి పరిస్థితిని సమీక్షించిన పరిస్థితి ఉంది. మొత్తంగా కేవలం పాత బస్తీలోని 33 డివిజన్లకు గాను 4 ప్లాట్ల బలగాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ఒకవేళ అంటే ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగా, మరోవైపు మొత్తంగా అంటే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలని తాత్కాలికంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా 4 ఫ్లాట్ల బలగాలకు సంబంధించిన మనము విజువల్స్ను మనం చూడవచ్చు. వీరంతా కూడా కేవలము 33 డివిజన్లకు మాత్రమే ఈ ఫ్లాట్ల బలగాలు పనిచేయనున్నాయి. వీటితో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికైతే ప్రధానంగా డీసీపీతో సహా ఉన్నతాధికారులు పాత బస్తీ ప్రాంతంలోనే చక్కర్లు కొడుతున్నారు. అలాగే వీటితో పాటు స్పెషల్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఏ చిన్న ఘటన జరిగినా అప్పటికప్పుడే అప్రమత్తయ్యే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అలాగే మొత్తంగా అంటే ఒక పిఎస్ పరిధిలో ఘటన జరిగినప్పుడు అక్కడి పోలీస్ స్టేషన్ వాహనానికి సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా సరే ఒక పెట్రోలింగ్ వాహనము తక్షణమే అక్కడికి చేరుకునేలా పూర్తిగా ఏర్పాట్లు అయితే పాత బస్సులో చేశారు. ఇప్పటివరకైతే ఎలక్షన్లు మాత్రం ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా మందకోడిగానే కొనసాగుతుంది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కేవలం 25 నుంచి 50 ఓట్లు మాత్రమే పోలిన పరిస్థితి ఇక్కడ చార్మినార్ పాత బస్తీలోని 33 డివిజన్లలో పోలింగ్ కొనసాగుతున్న తీరు. కెమెరా పర్సన్ రవికిరణ్తో సందీప్, పాత బస్తీ నుంచి.